ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నేత పేరు చెప్పి తక్కువ ధరకు బంగారం ఇచ్చిన డబ్బును రెట్టింపిస్తానని మోసం చేసిన ఘటన పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన విద్య అనే మహిళ 2022లో సికింద్రాబాద్లో ఉండేది. ఆ సమయంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పి స్థానిక మహిళ నుంచి డబ్బులు వసూలు చేసింది. తక్కువ ధరకు బంగారం ఇస్తానని, లేకపోతే రెట్టింపు డబ్బు ఇస్తానని పలువురు నుంచి దాదాపు 18 కోట్లు తీసుకుంది. అనంతరం బాధితులు అడిగినప్పుడల్లా రేపు మాపు అంటూ సమాధానం చెబుతూ వచ్చింది. ఏడాదిన్నర పటాన్చెరువులోనూ ఉంటుంది. ఈ క్రమంలోనే గురువారం బాధితులను ఇంటికి రమ్మని చెప్పింది. దాదాపు 15 మంది రావడంతో దుర్భాషలాడుతూ రాజశేఖర్, రంజిత, శివ, స్వప్న, నిఖిల్, సునీల్ అనే వ్యక్తులతో కలిసి రాడ్లు, సుత్తి కర్రలతో వారిపై దాడి చేసింది. కలం అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటాన్చెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాది 13 తులాల బంగారం కుదుగిరు పెట్టి ఇచ్చిన. ఇప్పటికి 3 years అవుతుంది. అసలు వడ్డీ లేదు, అసలు లేదు. మొత్తం 13 తులాల బంగారం కుదబెట్టేసి మేము సరునార్లు ఉంటాం తెలిసిన దగ్గర. మా అమ్మ ఇక్కడ ఏది పైసలు ఇవ్వడానికి పైసలు ఇచ్చేదంటే వచ్చింది. వస్తే మా అమ్మని రెండోసారి ఇదే పటాన్చెరువు దగ్గర ఏది ఒకసారి ఏం చేశారో ఉరికిచ్చి కొట్టిరు. ఇదే పిఎస్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి కలమ్మ అనే మనిషిని పరిచయం చేపించిన వాళ్ళు ఒకటయ్యి వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడ ఏ టైంలో అమౌంట్ ఇచ్చారో నాకు తెలియదు. నాకు లాస్ట్ తెలిసి అమౌంట్ ఇచ్చినట్టు అంతవరకే. కలమ్మ నాకు 3 years ఇంకా నాకు పరిచయము. ఇక్కడ హైదరాబాద్ లోనే. ఆమె వచ్చేసి నాకు తిరుపతిలో పరిచయం అయింది. తిరుపతి నుంచి ఇక్కడ వచ్చింది విద్య. ఇక్కడ పరిచయం అయ్యి అందరూ నా తరపుని పరిచయం చేసుకుంది అందరినీ. తిరుపతి చిత్తూరు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతని ఆయన బినామీ, ఆయన పిపాసి అని ఆయన వాళ్ళిద్దరి తరపున నాకు 2000 కోట్లు వస్తున్నాయి. అంటే ఇది 2022లో ఇవన్నీ వస్తున్నాయి. ప్లస్ 500 నోట్లు వస్తున్నాయి అనేసి అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నాక మేము అడగడం వల్ల వాళ్ళ నుండి బెదిరింపు ఫోన్లు నాకు ఇంకా నాతో పాటు ఒక 4 ఉన్నారు, వాళ్ళందరికీ చేసి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి. మా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు చంపుతూ ఉంటే కూడా చూసిన వాళ్ళు కూడా ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఏ పోలీసు వాళ్ళు కూడా ఆమె గురించి ఎవ్వరు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఆమె ఏం డబ్బులు ఇస్తే అవి తీసుకొని లంచాలు తీసుకొని ఆమెకి సపోర్ట్ ఇస్తారు. ఎక్కడ పోలీసుల దగ్గర పోయినా కూడా ఎప్పుడు రౌడీలను పెట్టుకొని 10 మంది మొగోళ్ళని పెట్టుకొని 2 కార్లు వేసుకొని తిరుగుతారు. ఆమె చిట్టీలు వేసుకొని ఒక చిన్న షాప్ పెట్టుకొని నడిపించుకుంటుంది. ఆమె ఒక 10 మంది దగ్గర తెచ్చి ఇచ్చింది. ఆమెను కూడా ఆమె పరిస్థితి హ్యాండిక్యాప్డ్, తనకు 2 కాళ్ళు లేవు. మాకు న్యాయం కావాలి, తను బయట తిరగొద్దు. మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ ఇంకా వాళ్ళెవ్వరికి ఆమె విషయం తెలియదు. అందరినీ నమ్మించి తిరుగుతూ ఉంటది, ఫోన్లు ఎత్తుతుంది, అదే ఆన్సర్ ఇస్తుంది, ఇల్లులు మారుతూ ఉంటది. తిరుపతి చిత్తూరు ఎమ్మెల్యే
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అతని రెండు ఆయన బినామీ ఆయన పిపాసి అని ఆయన వాళ్ళిద్దరి తరపున నాకు 2,000 కోట్లు వస్తున్నాయి. అంటే ఇది 2022లో ఇవన్నీ వస్తున్నాయి, ప్లస్ 500 నోట్లు వస్తున్నాయి అనేసి అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నాక మేము అడగడం వల్ల వాళ్ళ నుండి బెదిరింపు ఫోన్లు నాకు ఇంకా నాతో పాటు ఒక 4 ఉన్నారు, వాళ్ళందరికీ చేసి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి మా దగ్గర. ప్రతి ఎవిడెన్స్ ఉంది. ఈ రోజు చంపుతూ ఉంటే కూడా చూసిన వాళ్ళు కూడా ఏ పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు. ఏ పోలీసు వాళ్ళు కూడా ఆమె గురించి ఎవ్వరు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఆమె ఏం డబ్బులు ఇస్తే అవి తీసుకొని లంచాలు తీసుకొని ఆమెకి సపోర్ట్ ఇస్తారు. ఎక్కడ పోలీసుల దగ్గర పోయినా కూడా ఎప్పుడు రౌడీలను పెట్టుకొని 10 మంది మొగోళ్ళని పెట్టుకొని 2 కార్లు వేసుకొని తిరుగుతారు. ఆమె